క్యా బేటా అమ్మా లేసాను తల్లి ఇక్కడ కూర్చోమ్మని మళ్ళీ లైట్గా అడ్డంగా వచ్చి కూర్చుందాను అంట చిన్న కొనుగుతుంది అది కూడా. ఏం చదువుతున్నా అమ్మాయి? అదేదో సినిమాలో రౌడీయోడు ఉన్నట్టుండవు అమ్మాయి. గేట్ మీద ఆరేసాక అక్కాయ్ ఆ పిల్ల డైలాగ్ అది. స్వెటర్ ఎందుకు ఆరేయలేదు? నేను ఆరేసుకుంటాను. మరి మిగిలిన బట్టలు ఎందుకు ఆరేసా? ఆరేయలేవని అప్పు అన్ని ఇది ఆరేసిందా నా మాత్రం ఆరేయలేను. వంద ఆరేసిందని ఒకటి ఆరేయలేకపోయావా? గేట్ మీద ఆరేసాను లెక్క. ఆరేయడం కాదు, దాని మీద వేయడం. అది దాన్ని నేను వెళ్ళి పలసం చేసి వచ్చాను అక్క. అది ఆరేయటం అని నాకు అర్థమైంది. కొద్దిగా పలసగా వేసి వచ్చా ఆ స్వెటర్ని. నేను ఇంట్లోకి ఈ పిల్ల ఏంది ఇది ఏడేసిందని ఇంట్లోకి తీసుకెళ్ళాలని చెప్పి ఇట్లా లాగంగానే నీళ్ళు వచ్చిపోయాడు నా మీద. ఓ అమ్మో 10 మంత్లు ఉతికారు కావాలా దీన్ని. బో డైలాగ్ ఎదిరిపోయిందే. ఇంకా ఏందమ్ములు? అప్పుడు అవతల గదిలోకి వెళ్ళాలి, ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకున్నప్పుడు. వాడు కూర్చుంటేనే చెప్పిన మాట వింటలేదు నల్ల బూసి అన్నాడు. ఏమన్నాను మళ్ళీ చెప్పు. ఆడ కూర్చుంటేనే చెప్పిన మాట వింటలేదు, ఎందుకేనా నల్ల బూసి అన్నావు. పక్క గదిలోకి వెళ్ళి కూర్చుంటే ఇప్పుడే కొడతావు. పక్క గదిలోకి వెళ్ళి కూర్చొని చదువుకోలేదా నువ్వు ఎప్పుడు? చదువుకున్నా. మరి ఇంకేంది? మంచం మీద కూర్చొని చదువుకోకూడదని మంచం దిగమన్నాను. ఆడ దారిలో మేము తన్నుకుంటే వెళ్ళాలా? నీకు దెబ్బ ఏం తగలదు, నీకు తగిలినందు మాకు దెబ్బ తగిలిద్ది. ఇనప రాడ్డుకు పొడుచుకున్నట్టు ఉంటుంది మా కాలు. అందుకు దారిలో నుంచి లేగుమా ఎక్కడికొచ్చి కూర్చోమా అన్నా. మాకేది అబ్బా అది. కళ్ళల్లో నిన్న నీళ్ళు వస్తున్నాయా? బకెట్లు తేవాలా, రమ్ములు తేవాలా, ట్యాంకీ తేవాలా? పొద్దున్న ట్యాంకీ నిండింది. మ్యాథ్స్ ప్రాక్టీస్ జరిగిద్దా ఇవాళ? నువ్వు అది అనుకుంటున్నావా? పుస్తకాలు ఆడి నుంచి ఆడికి తెచ్చావు మా చివరికి. ఆడ 2 అరమరలు ఇచ్చా, ఏడగ తెచ్చింది. ఏడు నుంచి కొండని ఆ బల్ల మీదగా తెచ్చింది. ఆ కొండని తీసి ఆడైతే చక్కగా కూర్చొని పుస్తకాలు లాగుతుంది అక్కడ నుండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ పిల్లని గుర్తుపెట్టారా మీరు? వీడియోస్లో ఒక 5 years బ్యాక్ వెళ్ళి చూడండి, ఎంత చిన్న పిల్ల. ఇప్పుడు చూడండి 10వ తరగతి చదువుతుంది. మ్యాథ్స్ ప్రాక్టీస్ కోసం కూర్చుంది ఇక్కడ. అది జరిగిద్దో జరగదో తెలియదు కానీ టైం అయితే ముందుకు వెళ్ళిపోయిద్ది. ఏందేందో కొనుగుతుంది ముసలమ్మల్లే వినబడకుండా.
అసలు ఈ గుట్ట 3 రోజులైనా మడత పడవ పూస్తా ఎందుకని అడగవే? ఈ గుట్ట ఆ మూలకు నెడతాం, అవసరమైనప్పుడు డాడీ లుంగి సొక్కా తీసుకెళ్ళి ఇస్తాము. అమ్మాయి గుడ్డలు లేపేసి దాంట్లో నుంచి నా నైటీలు నా చీరలు లేచి వస్తాయి. ఇంక మడతేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ముగ్గురం పట్టం కాబట్టి మంచంలో మడతేయాలి. ఇప్పుడు అదే ఇయ్యాలే దేవుడో వచ్చి అమ్మాయి గారిని ఇచ్చేసాడు కానీ గుడ్డలు ఉతికేసింది. అస్సలు బాగాలేదమ్మ మధ్యాహ్నం. అక్క నిమిషాలే చేసేసిద్ది పని అయిన అమ్ములు చేసినట్టే ఉండదు ఇంట్లో పని. అదేలమ్మ నీ పెద్ద కూతురే బంగారం అమ్మ, మేం బంగారాలం కాదమ్మా. ఆ పిల్ల ఊరకు బట్టలు పడతాతుంది, అందుకే అలా నేను బట్టలు ఉతికాను, నన్ను ఇంకేమనాలి? ఏంటి ఏంది గొనిగా ముసలమ్మల్లే? ఇందాడదాకా ఏదో పుస్తకం ఒకటి తీసావు, మళ్ళీ ఇప్పుడు ఇంకో బుక్ తీసావు. ఆ బుక్కే చూస్తా నేను కనబడుతున్నానా? చట్నీ కోసం తెప్పించుకున్నా ఏడ్జానపప్పు. మొత్తం దిగ్విజయంగా సేల్ చేసావు. నేనా? అవ్వా గుప్పుడే మమ్మీ తింది. అమ్మతల్లి పైకి లేచి డాడీ గదిలో పెట్టరమ్మా. ఈ పిల్ల బాగా స్ట్రాంగ్గా నిర్ణయించుకోమ్మా. మమ్మీ ఏమని చెప్పినా చేయకూడదు అని 10th క్లాస్లో. అక్కాయి లాగా నేను బకరా కాకూడదు మమ్మీ కాడ. తెచ్చినట్టు పని అంటే చేస్తారు. ఈ మసిగుడ్డకు పెడితే అట్టు 5 సంవత్సరాలు వచ్చేస్తుంది. మసిగుడ్డ అన్నా కొంచెం నయ్యం. ఆ పిల్లకి నేను చెప్పినప్పుడు ఎలా తెలియాలి దాని విలువ. అమ్మ చెప్పిన మాట వెళ్ళిపోతే ఎలా ఉంటది అని. అమ్మాయికి ఎంత దూరకు వచ్చిందో తెలుసా? ఏమన్నా అసలు చెల్లించట్లేదు. నిజంగా అమ్ములు మమ్మీ చెప్పిన మాట అనకపోతే మనకే లాస్ తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మమ్మీ సెకండ్ బెడ్ వద్దంది, అయినా నేను సెకండ్ బెడ్డే తీసుకున్నా. ఇప్పుడు తిప్పలు పడుతున్నా. నాకు ఈ పిల్ల సంగతి తెలుసు కదా. ఇంకో ఇలా కుడితేనే పిల్ల ఊపిరాడింది. చెప్పేగా అమ్మాయి చెమట్లు పోతే అమ్మాయి ఊపిరాడదు. చెప్పారా చెప్పలేదా? నీకు ఇసుకమ్ము, నువ్వు భరించలేదు. నాకు తెలుసు కదా. ఎవరికైనా అలానే వాళ్ళ మధ్యలో కంటే ఇక అంతే టాపులు ఎవరు అయినా అంతే వెళ్తాయి. కాలేజీలో 100 మంది నేను చూసా, నడుస్తుంటే టాప్ ఇలానే వచ్చేసేసింది ఎవరికైనా సరే. సరే ఎట్టగొట్ట ఆ పిల్ల అడిగినట్టే కుట్టాను కదా డ్రెస్. ఏం చేసింది? ఏడిసింది. అంత కష్టపడి కుట్టాను, నాకు రాకపోయినా కానీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకొని కటింగ్ చేసి మార్కింగ్ గీసుకొని కటింగ్ చేసి గుర్తుపెట్టుకొని కాలర్లు అవన్నీ ఎంత బాగుందో అసలు ఆ డ్రెస్. యూనిఫామ్ ఏడ్చింది ఆ డ్రెస్ వేసుకోవాలి.